టైలరే అంటారు అయితే మీరు? బ్రహ్మాండంగా టైలరే కాదు, వచ్చే ప్రభుత్వంలో రేవంత్ రెడ్డిని ఊడ్చుకొస్తాం. వచ్చే ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఈడ్చుకొస్తాం. మమ్మల్ని ఎట్లయితే అప్రజాస్వామికంగా నడి రోడ్డు మీద ఓకే మమ్మల్ని ఎట్లయితే ఈడ్చుకెళ్ళిర్రో రేవంత్ రెడ్డిని అదే ప్రెస్ ఈడ్చుకెళ్తాం. తప్పేముంది? వచ్చే మీ ప్రభుత్వంలోనా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనా? మా ప్రభుత్వం అండి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటారు అయితే మీరు? అంటే రేవంత్ రెడ్డి అప్పుడు అన్నప్పుడు కూడా ఆయన దగ్గర ఇద్దరు లేకుండే కదా, 3,000 ఓట్లు వచ్చినాడు కదా హుజరాబాద్ లో. పెద్ద ఏముంటే కొమ్ములు ఉండే ఎట్లా ఉన్న కార్యకర్త కనబడి ఎట్లా తెలంగాణలో ఎక్కడున్నారు మీరు? లేవా ఛానల్ అప్పుడు? ఎవరు ఎక్కడ కనబడ్డారు? సర్పంచ్ ఉండేనా, వాడు ఎమ్మెల్సీ ఉండేనా, ఒక ఎమ్మెల్యే ఉండేనా, 4 ఎమ్మెల్యేలు ఉండ్రి. ఎక్కడ పోతే నాగేశ్వర డిపాజిట్ పోయింది, మునుగోడులో డిపాజిట్ పోయింది, హుజరాబాద్ లో డిపాజిట్ పోయింది. ఒక దేశద్రోహ దేశ వ్యతిరేక ధర్మద్రోహ పార్టీ అధికారంలోకి అయితే ఈరోజు దేశం గురించి ధర్మం గురించి 21 రాష్ట్రాల అధికారంలో ఉన్నాం మనోజ్. మేము ఇప్పుడు లీగల్ ఫైట్ ఏం చేయబోతున్నారు? డైరెక్ట్ గా ఎమ్మెల్యే పైన ఆరోపణలు, సరే అది సవాళ్ళు ప్రతి సవాళ్ళు అక్కడ తేల్చుకుంటారు అనుకోండి, హత్యా ప్రయత్నం అంటున్నారు. మీ పార్టీ ఏం చేయబోతోంది మరి? బాన్సువాడ ఇష్యూ అని అంటున్నారు, కామారెడ్డి ఇష్యూ అంటున్నారు. అవును, ఇప్పుడు అది మేము కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్నాము, కేంద్ర మంత్రి సంజయ్ గారితో మాట్లాడాము, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడుతున్నాము. అందరిని ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసిండ్రు, రామచంద్రరావు అరెస్ట్ చేసిండ్రు, ఫ్లోర్ లీడర్ని అరెస్ట్ చేసిండ్రు. ఇదే కదా ఇది ఒక రకమైన ఇదా పోలీసు రాజ్యం కాకపోతే ఏం రాజ్యం? మేమేమంటున్నామంటే మా శాసన సభ్యుడికి మా ప్రజలకు కూడా అండగా పోవద్దా మనోజ్? అవును, కానీ ఇంకో డౌట్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు మనం లైవ్ లో కూడా చాలా మంది చూస్తున్నారు, కామెంట్స్ పెడుతున్న దాంట్లో, ఎందుకు కేవలం హిందూ ముస్లిం అనేటువంటి ఈ తగాదాలు కానీ లేకపోతే ఈ గొడవలు కానీ రాజకీయంగా ఒక ఉద్రిక్త పరిస్థితి కానీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లోనే కనిపిస్తోంది? సో ఇటు ఖమ్మంలోనో నల్గొండలో ఎక్కడ ఇంత ఉద్రిక్త పరిస్థితి ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అటువంటి అలజడి వస్తుందా అనే క్వశ్చన్ వస్తే ఏం చెప్తారు సమాధానం మీరు? అంటే రేపు రానున్న రోజుల్లో నల్గొండ ఖమ్మం ఇంతకన్నా ఎక్కువ అవుతుంది. బగ మండుతున్నారు లోపల. ఈ నల్గొండ రాజకీయ నాయకులు, ఖమ్మం రాజకీయ నాయకులు అవమానాలు తట్టుకోలేక ఆడబిడ్డల్ని లవ్ జిహాదులు చేయించు చాలా రకాల అన్యాయాలు. ఇప్పుడు ఉదాహరణకి ఒక మాట చెప్తున్నా, నేను మొన్న బోధనకి వెళ్ళాను. అక్బరుద్దీన్ ఏమన్నాడండి, సిగ్గు శరం లేని జాతి ఇది. నేనండి ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డికి చెప్తున్నాను, నువ్వు ఒక నిజంగా నువ్వు ఇందుకు ఏంటంటే రాజీనామా సిగ్గు శరం లేకుండా. ఆడు రెడ్డి అయినాడు, రావైనాడు, కాపైనాడు, ఎలమైనా మా కాళ్ళ కిందకి రావాల్సింది అన్నాడు కదా. సిగ్గు శరం లేని జాతి, కులాలకు విడిగిపోయిన జాతి ఇది. మాకు ఈ దేశంలో ఒకవేళ అక్బరుద్దీన్ స్టేట్మెంట్ చెప్తున్నా, మేమందరం పాపులతో స్నేహం చేయమన్నాడు. అలా మేమందరం హిందువులం, అందరం పాములం. మాకు ఈ దేశంలో కల్మద్ మా పాల్గాం తీవ్రవాదికి అక్బరుద్దీన్కి ఏం తేడా ఉందండి? అరెస్ట్ చేసి బొక్కలై కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు 5 పైసల మంది అండి రేవంత్ రెడ్డిని. మీరు ఒప్పుకుంటారా? తెలంగాణలో ఈ మాటలు కేవలం తెలంగాణలోనే ప్రభావం కాకుండా భారతదేశ వ్యాప్తంగా ప్రభావం చూపిస్తాయి కదా. సో సమాజంలో జరిగే కాన్ఫ్లిక్ట్స్ కి కారణం అవుతున్న రకం కేంద్రం కూడా చర్యలు తీసుకోవచ్చేమో, కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవచ్చు. నేనేమంటున్నానంటే, ఒకటి ఫస్ట్ ఇష్యూస్ మేము మా నాయకులను కాపాడుకోవాలా, మా కార్యకర్తలను కాపాడుకోవాలి. ఒక రాజకీయ పార్టీగా మా బాధ్యత అది. మేము తప్పు చేయలేదు. ఒకవేళ మీకు ఏదైనా ఆరోపణలు ఉన్నాయేమంటే మీరు చర్యలు తీసుకోవచ్చు మనోజ్, అది వేరే ఇష్యూ. ఇళ్ళ మీదకి ఎట్లా దాడి చేస్తారు గౌరవ శాసనసభ్యుని, 2 ముఖ్యమంత్రులు నోడగొట్టినతన్ని. ఇది న్యాయమా, ఇది ధర్మమా? తెలంగాణ ప్రజలను అడుగుతున్నారు. బీజేపీ మాత్రం ఇది హత్యా ప్రయత్నంగా చూస్తుంది, ఆ తర్వాత ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగానే చూస్తోంది. 100% అడుగడుగున అవమానాలు పాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన 2 సంవత్సరాల నుంచి ఎటువంటి ప్రోటోకాల్ పాటిస్తలేరు. గౌరవనీయ కామారెడ్డి ఎమ్మెల్యేకు మాజీ నక్సలైట్ అయిన సీతక్క కూడా అవమానాలు పాలు చెప్తున్నది ఇన్ఛార్జ్ మంత్రి ఉండి ఆయనని. ఇదా మీ రాజకీయ ప్రజాస్వామ్య విలువలు? ఇదా మీరు మాకు చెప్పే నీతులు? అనుభవించారు కదా 10 ఏళ్ళు. గత ప్రభుత్వంలో అడుగడుగున అవమానాల నుంచి మారుతారేమో అనుకున్నాం. అవకాశం ఇచ్చిండు. సీతక్కని మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ ని ఇంకా మాజీ నక్సలైట్ అని సంబోధిస్తున్నారా? తప్పేముంది? అంటే తను మాజీ నక్సలైట్ తప్పే. నేనేమంటున్నా అంటే మాజీ నక్సలైట్ సమాజం మీద ఆర్తితోని సమాజం మీద పోయి సమాజం గురించి అడుగులోకి వెళ్ళిన అక్క గెలిచిన ఎమ్మెల్యేలను కూడా సంబోధిస్తారేమో అనుకున్నా, కానీ మీరు మాజీ నక్సలైట్ ఇప్పుడు పులన్ దేవన్ గారి బందిపోటు అంటారండి, గత బందిపోటు అంటారు, తర్వాత మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటారు. ఆజీ మస్తాన్ కూడా పాప నేషనల్ పార్టీ పెట్టిండు. ఇష్యూ అక్కడ మాట్లాడేది కాదంటే ఒక నక్సలైట్ అయి ఉండి సమాజ విలువలకు పాటుపడ్డ ఇప్పుడున్న ప్రస్తుత మహిళా మంత్రి సీతక్క గారు అవమానిస్తున్నాను. ఆమె కామారెడ్డికి వస్తే స్థానికంగా ఎమ్మెల్యేలకు చెప్పారు, ఆయన చేతి కింద ఓడిపోయిన వాళ్ళకి చెప్తారా? ఇగో ఒకటి ఉంటది, ఏ రకంగా అవమానించినా తిరిగి లేస్తాం, ఈ ధర్మాన్ని నిలుపుతాం. మీరు ఎన్ని రకాలుగా ధర్మాన్ని అవమానించినా, మీ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు మతం మారినా,
హిందువులను ఎంత అవమానించిన ఎన్నడో ఒక రోజు హిందూ చైతన్యవంతం అవుతాం. ఈ రోజు మీరు ఒకటి మనవచ్చు, ఇదంతటి కారణం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి భాష ఎట్లయితే జూబ్లీహిల్స్ ప్రచారంలో ముస్లిం పార్టీ అంటేనే కాంగ్రెస్ భాష అన్ని పార్టీలో ఉందిలేండి, బీజేపీలో ఉన్నది, బీఆర్ఎస్ లో ఉంది, కాంగ్రెస్ లో ఉంది. భాష గురించి మనం మాట్లాడుకుంటే ఇంకో చర్చ అవుతుంది. భాష కాదు, భాష వేరు, మాట్లాడే మీనింగ్ వేరు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల పార్టీ, అల్లా దయ వల్లనే గెలుస్తాం. మరి ఇవన్నీ హిందువులలో చైతన్యం రావాలి. అడుగడుగున అవమానాల పాలు. అక్బరుద్దీన్ లాంటి వాళ్ళు, అసౌద్దీన్ ఏమంటాడు, యోగి జాయేగా మఠ్ మే, మోడీ జాయేగా హిమాచల్ మే, తుమారా కోన్ బజ అంటే ఎందుకు ఇంత మమ్మల్ని అవమానిస్తారు? యోగి మోడీ పోతే మేము బతుకమా ఇక? చంపేస్తారా? అసౌద్దీన్ అక్బరుద్దీన్ చంపేస్తారా మమ్మల్ని? మరి దీన్ని అడిగారు, మీరు చర్చలు పెట్టారు. అంత ఈజీ ఏం కాదులే, మనుషులు చంపుకోవడం అంత ఈజీ ఏం కాదు. రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు నుంచి 6 సార్లు ఎంపీ అయినాడు, 6 సార్లు ఎమ్మెల్యే అయినాడు, ఈ మాటలు మాట్లాడితే మీరు వాళ్ళని ఏమడిగారు ఏంటండి? ధైర్యం చాలా ఛానళ్లకు. నేనేమన్నా ఇందాక మాట అన్నాను అంటే సోషల్ కాన్ఫ్లిక్ట్స్ లేకపోతే సమాజంలో ఇబ్బందులు గురి చేస్తున్నారు, కొంత రభస క్రియేట్ అవుతున్న రకంగా స్టేట్ గవర్నమెంటే కాదు కొన్ని సందర్భాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయి కేసులు పెట్టొచ్చేమో. ఎందుకంటే కేవలం తెలంగాణలోనే కాదు వాళ్ళు మాట్లాడుతున్న భాష మీరు అనుకుంటున్నట్టుగా రచ్చలేపుతోంది, భారతదేశ వ్యాప్తంగా ఉంది. కాబట్టి మీరు చెప్తున్న అక్బరుద్దీన్ ఓవైసీ పైన, అసదుద్దీన్ ఓవైసీ పైన ఈ మాటలు మొత్తం హిందూ సమాజాన్ని తట్లేపుతున్నందుకు లేకపోతే రభస క్రియేట్ చేస్తున్నందుకు కేంద్రం కూడా చర్యలు తీసుకోవచ్చు, అవకాశం ఉంటుంది. అవకాశం వేరు, ఈ రోజు జరిగిన సంఘటన వేరు. ఈ రోజు మా గౌరవ శాసనసభ్యుడి మీద, సహచర శాసనసభ్యుడి మీద హత్య ప్రయత్నం జరిగింది. దాన్ని మేము నైతిక మద్దతు ఇవ్వడానికి, కార్యకర్తలకు మనోధైర్యం నింపడానికి వెళ్తున్నాం. మేమేది వందలాది మంది పాత బస్తీ ఎంఐఎం లీడర్ లాగా పోతలేమే. మేము గౌరవంగా మా గన్మెన్లు మేము పోతున్నాం. గన్మెన్ అంటే ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది, గవర్నమెంట్తో కాంటాక్ట్ ఉంటారు డిపార్ట్మెంట్. మేమేం వందలాది కార్లతో ర్యాలీగా పోతలేమే అల్లాహు అక్బర్ అనుకుంటా. మేము పోతలేమండి, మేము గౌరవప్రదంగా శాసనసభ్యులుగా నైతిక. ఇది కూడా చేయకపోతే ప్రజాస్వామ్యం ఎందుకండి? మేము అట్లా కూడా అడిగాను, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ముంగట ఒక కారు ఇంకో కారు పెట్టండి, మా బండిలో కూర్చొని చేసిపోయారని చెప్పాం. దానికి కూడా అడుగులాం కామా మనోజ్ మేము? మీరు కార్లతో గుద్దిపించుకోవాలా? మీరు ఇట్లా మీరు దాడి చేయించుకోవాలి? అధికారం మీ సొత్తా? ఎన్నొద్దులు ఉంటుంది మీ అధికారం? ఎన్నొద్దులు ఉంటుంది? రేవంత్ రెడ్డి అడుగుతున్నా, ఎన్నొద్దులు ఉంటుంది? శాశ్వతం నువ్వు ఎవడున్నాడు శాశ్వతం ఇప్పటి వరకు? ఆ రోజు ఒక రోజు రాదా? దేవుడు మాకు ఇవ్వడా? సో వచ్చిన రోజు అంటే మీరు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు, వచ్చిన రోజు మాత్రం రేవంత్ రెడ్డిని గుంజుకెళ్తా అంటున్నారు, ఈడ్చుకెళ్తా అంటున్నారు. నన్ను ఇడ్చుకెళ్ళినట్టు ఇడ్చుకెళ్తా, తప్పేముంది అంటున్నా. ఓకే, దాన్ని తప్పేముంది అంటున్నా. అప్పుడు నువ్వు భలే ఉన్నాయింది అంటే వాళ్ళు ఊడ్చుకెళ్తే వాళ్ళు మేము శాసనసభ్యులం కాము, మా కోడు ఓట్లు వేయలేదు, కొడంగల్ ఆయన ఒక్కడే గెలిచిండు. ఇక తెలంగాణ ఓటు గెలలేదు, ప్రజలకు వాళ్ళకి ఎవరికి బలం లేకుండా అందుకే నామినేట్ వచ్చారట్లా షబీరాయ్ లాగా. మేము ఏమంటున్నామంటే మాకు ప్రతి అంటే ఇంకోటి రాకేష్ రెడ్డి గారు ఇక్కడ మీరు ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత నిర్మల్ నుంచి ఏలేటి మహేష్ రెడ్డి గారు ఉన్నారు, ధన్పల్ సూర్యనారాయణ గుప్తా గారు ఉన్నారు, పాల్వాయి హరీష్ బాబు, ఒకటి రామారావు పటేల్. ఇక్కడ ఈ 7 ఎమ్మెల్యే ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న 7 ఎమ్మెల్యేల పైన ఎక్కడ రాని ఆరోపణల కామారెడ్డిలోనే ఎందుకు వచ్చింది? మరి మీ మీద ఆరోపణ చేయవచ్చు కదా నిజంగా ఇట్లా చేయాలనుకుంటే. నేనేమంటున్నాను, కామారెడ్డి ఎమ్మెల్యే ఈరోజు స్టేట్ ఒక ఫేమ్ అయి ఉన్నాడు. 2 ముఖ్యమంత్రులు ఓడగొట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్నది. ఎక్కడ మళ్ళీ షబ్బీర్ అలీ ఓడిపోతుందికే కొట్టిండు. సరే ఆయన ఓడిపోవడానికి అంటే నేను అడిగింది ఒకటి, ఆరోపణ అక్కడే ఎందుకు వస్తున్నది? నిలబల ఆరోపణ మీద ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? మరి మీ మీద కూడా